చేస్తున్నాడు, ఆమె స్వస్థత కొరకు తన బిడ్డ స్వస్థత కొరకు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా ఇంటికి నీవు వచ్చుటకు నేను పాత్రుడను కాను, అయినను కూడా నీ మాట మాత్రం సెలవిస్తే నా కుమారుడు స్వస్థత పొందుతాడు. నా ఇంట అనేక మంది సైనికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు, అయినను కూడా నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అయినను కూడా నేను కూడా ఒక శతాధిపతిని కాబట్టి అది నాకు తెలుసు. నీవు ఇక్కడ నుండి ఒక్క మాట మాత్రమును సెలవిమ్ము, నా కుమారుడు స్వస్థత పొందుతాడు. యేసుక్రీస్తు వారు ఏమనుకున్నారు? నేను ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము కలిగిన వాడిని నేను ఇంతవరకు చూడలేదే అని తన విశ్వాసము చూసి ఆశ్చర్యపోచున్నాడు. అతని విశ్వాసము చూసి ఆశ్చర్యపోచున్నాడు. నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, అయినను సరే నీ మాట సెలవిస్తే నా కుమారుడు స్వస్థత పొందుతాడని చెప్పుచున్నాడు. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవును, దాసులు ఉన్నారు, పని చేయుటకు అనేక మంది ఉన్నారని ఉత్తరం ఇచ్చాను. యేసు ఆ మాట విని చాలా ఆశ్చర్యపోయాడు. సైనికులను నేను విశ్వాసము చూడలేదు, ఎంతమంది ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెన్నాడు. ఇశ్రాయేలులో కూడా మనుషులలోనే ఎవరును కూడా దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండట్లేదు. ప్రతి ఒక్కరమును కూడా యేసు ఈ మాట విని ఆశ్చర్యపోయాను. ఇశ్రాయేలులలో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్చుచును పండ్లు కొరుకునుచును ఉండును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏంటదండి? ఇంతటి విశ్వాసము కలిగిన వాడు ఎక్కడ ఉంటాడు? క్రీస్తుతో సంబంధమును కలిగి ఉంటాడని చెప్పుచున్నాడు. యాకోబు